హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో మనం ఒక చిన్న ఇంగ్లీష్ స్టోరీని తీసుకొని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ను నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాము. కథను ముందుగా తెలుగులో ఒకసారి చూద్దాము. తెలుగు కథల ద్వారా మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఈ కథను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మరో నలుగురు కూడా ఈ వీడియోను తప్పకుండా చూడగలుగుతారు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు దానికి చాలా దాహం వేసింది. అది నీటి కోసం చాలా చోట్ల వెతికింది. అప్పుడు దానికి సగం వరకు నీళ్లు గల కుండ ఒకటి కనిపించింది. కానీ దానిలోని నీటిని కాకి తాగలేకపోయింది. అప్పుడు కాకి ఒక ఉపాయం ఆలోచించింది. అకస్మాత్తుగా అది నేలపై కొన్ని రాళ్లను చూసింది. అది కొన్ని రాళ్లను ఏరి కుండ నీటిలో వేసింది. కుండలో రాళ్లను వేయటం వల్ల కుండలో ఉన్న నీరు పైకి వచ్చాయి. కాకి ఆ నీళ్లు తాగి ఆకాశంలోకి ఆనందంగా పైకి ఎగిరిపోయింది. ఫ్రెండ్స్, మనం ఈ కథను తెలుగులో చాలాసార్లు వినే ఉన్నాం. కానీ ఈ కథను ఇప్పుడు మనం ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ కథ ద్వారా మనం ఈ వీడియోలో నేర్చుకోగలిగే అంశాలు, ఈ కథలోని పదాలకు ఇంగ్లీష్లో మీనింగ్స్ అంటే వొకాబులరీ నేర్చుకుంటున్నాం. సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుంటాం. మరియు కొన్ని గ్రామర్ పదాలను కూడా నేర్చుకుంటున్నాము. ముందుగా సెంటెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. కథలోని మొదటి సెంటెన్స్. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అని, వన్స్ దేర్ అని, లాంగ్ లాంగ్ ఎగో అని చెప్పుకుంటాము. ఒక ఊరు, ఏ విలేజ్. లో అంటే ఇన్ అని, ఒక కాకి, ఏ క్రౌ. ఉండేది అంటే నివసించేది, ఉండేది. వాస్. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. రెండవ సెంటెన్స్ చూద్దాము. ఒకరోజు దానికి చాలా దాహం వేసింది. ఒకరోజు అంటే ఇంగ్లీష్లో వన్ డే అంటాము. దానికి, దానికి అంటే కాకికి. కాకి అంటే క్రౌ. కానీ మనం ఇప్పుడు రెండవ సెంటెన్స్లో దానికి అంటున్నాము, కాకి అని యూజ్ చేయడం లేదు. దానికి అంటున్నాం కాబట్టి ఇట్ అని యూజ్ చేస్తున్నాము. చాలా దాహం, వెరీ థర్స్టీ. చాలా అంటే వెరీ అని అర్థం. వేసింది అంటే ఇక్కడ ఉంది అని అర్థం. వాస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. అది నీటి కోసం చాలా చోట్ల వెతికింది. అది అంటే కాకే కదా, కాబట్టి అది అన్నప్పుడు మనం మరలా దీన్ని ఇట్ అని యూజ్ చేస్తున్నాము. నీటి కోసం అంటే ఫర్ వాటర్. చాలా చోట్ల, ఇన్ మెనీ ప్లేసెస్. వెతికింది అంటే సెర్చ్ అంటాము. లుక్ అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు దానికి సగం వరకు నీళ్లు గల కుండ ఒకటి కనిపించింది. అప్పుడు అంటే దెన్. దానికి, కాకికి అంటే ఇట్. సగం వరకు అప్ టు ఆఫ్. నీళ్లు అంటే మనకు తెలుసు వాటర్ అని. కుండ, ఏ పాట్. కనిపించింది అంటే ఫౌండ్. సి, సా. సి అంటే V1 చూసింది అని, సా అంటే V2. కానీ దానిలోని నీటిని కాకి తాగలేకపోయింది. కానీ అంటే బట్ అనే కంజంక్షన్ వస్తుంది. దాని అంటే కుండలో అని అర్థం. అంటే దాని అంటే మనం కుండ అని అనుకుంటున్నాము. లోని అంటే ఇన్. నీటిని అంటే ద వాటర్. కాకి, ద క్రౌ. కానీ దానిలోని నీటిని కాకి తాగలేకపోయింది. తాగలేకపోయింది అంటే కుడ్ నాట్ డ్రింక్. అప్పుడు కాకి ఒక ఉపాయం ఆలోచించింది. అప్పుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? దెన్. కాకి, ద క్రౌ. ఒక ఉపాయం, ఏ ట్రిక్, లేకపోతే ఏ ప్లాన్ అని కూడా అనుకోవచ్చు. ఆలోచించింది. ఆలోచించడం అంటే థింక్. థింక్ అంటే
V1. మనం పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా, అంటే జరిగిపోయిన సంఘటన కాబట్టి థింక్ V1 రూపం అయితే థింక్కి V2 రూపం టాట్. అకస్మాత్తుగా అది నేలపై కొన్ని రాళ్లను చూసింది. అకస్మాత్తుగా అంటే సడన్లీ. అది అంటే కాకి. ఇట్ నేల, ద గ్రౌండ్. పై అంటే ఆన్ అని. కొన్ని రాళ్లను, ఏ ఫ్యూ స్టోన్స్. చూసింది అంటే సా. ఇది సి యొక్క V2 రూపము. అది కొన్ని రాళ్లను ఏరి కుండ నీటిలో వేసింది. అది అంటే ఇట్ అనుకుంటున్నాము. కొన్ని రాళ్లను, సమ్ స్టోన్స్. ఏరి అంటే పిక్డ్ అప్. కుండ నీరు, ద పాట్ వాటర్. లో, ఇన్, ఇంటూ. వేసింది అంటే పుట్. కుండలో రాళ్లను వేయటం వల్ల నీరు పైకి వచ్చాయి. కుండలో, దీన్ని ఇంగ్లీష్లో మనం ఇన్ ద పాట్ అని. రాళ్లను అంటే స్టోన్స్. వేయటం అంటే పుట్టింగ్. వల్ల అంటే బై అని. నీరు, ద వాటర్. పైకి వచ్చాయి, కమ్ అప్. కాకి నీళ్లు తాగి ఆనందంగా ఆకాశంలోకి పైకి ఎగిరిపోయింది. కాకి, ద క్రౌ. నీళ్లు అంటే వాటర్. మనకు ఈ 2 పదాలకు, ఈ 2 వర్డ్స్ కి వొకాబులరీ మీనింగ్స్ మనకు తెలుసు. తాగింది అంటే డ్రింక్. డ్రింక్ V1 అయితే డ్రాంక్ V2 పాస్ట్ టెన్స్ వర్బ్ అవుతుంది. ఆకాశంలోకి అంటే ఇన్ ద స్కై. ఆనందంగా, హ్యాపీలీ. పైకి అంటే అప్, ఎగిరిపోయింది, ఫ్లో. ఇప్పటి వరకు మనం ఈ కథలోని పదాలకు, వర్డ్స్ కి, వొకాబులరీకి మీనింగ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ని తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఒకానొకప్పుడు అంటే వన్స్ దేర్ అంటున్నాము. ఒక ఊరిలో అంటే ఇన్ ఏ విలేజ్. ఒక కాకి అంటే ఏ క్రౌ. ఉండేది, వాస్. దీన్ని మనం సెంటెన్స్ స్ట్రక్చర్ లాగా చేంజ్ చేద్దాం. అలాంటప్పుడు వన్స్ దెర్ వాస్ ఏ క్రౌ ఇన్ ఏ విలేజ్ అని చెప్పుకుంటున్నాము. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. వన్స్ దెర్ వాస్ ఏ క్రౌ ఇన్ ఏ విలేజ్. సెకండ్ సెంటెన్స్. ఒక రోజు దానికి చాలా దాహం వేసింది. మనం ఇంతకుముందు వొకాబులరీలో నేర్చుకున్నాం కదా, ఈ సెంటెన్స్ లో ఉన్న ప్రతి పదానికి మీనింగ్స్. ఒక రోజు అంటే వన్ డే అని. దానికి అంటే కాకి, ఇట్. చాలా దాహం, వెరీ థర్స్టీ. వేసింది అంటే వాజ్ అనుకున్నాము. దీన్ని సెంటెన్స్ స్ట్రక్చర్ లోనికి చేంజ్ చేద్దాము. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ లోకి మార్చినప్పుడు సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రా పదాలు వస్తున్నాయి. వన్ డే ఇట్ వాస్ వెరీ థర్స్డీ అంటే దానికి ఒక రోజు చాలా దాహం వేసింది. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్, వాస్ వర్బ్ అవుతుంది, ఆబ్జెక్ట్ వెరీ థర్స్డీ. ఈ సెంటెన్స్ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకు కనిపిస్తుంది. వన్ డే ఇట్ వాస్ వెరీ థర్స్డీ. వన్ డే ఇట్ వాస్ వెరీ థర్స్డీ. అది నీటి కోసం చాలా చోట్ల వెతికింది. అది అంటే కాకే కదా, కానీ ఇది మనం చాలా ఉపయోగించే బదులు ఇట్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాము. ఇట్ నీటి కోసం అంటే ఫర్ వాటర్. చాలా చోట్ల అంటే ఇన్ మెనీ ప్లేసెస్ వెతికింది అంటే లుక్డ్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ గా ఫామ్ చేస్తే దీనిలో సబ్జెక్ట్ ఇట్ వస్తుంది. వర్బ్ అది వెతికింది, ఇట్ లుక్డ్. దేనికోసం వెతికింది? అది నీటి కోసం. ఇట్ లుక్డ్ ఫర్ వాటర్. ఎక్కడెక్కడ వెతికింది మరి? చాలా చోట్ల వెతికింది. ఇన్ మెనీ ప్లేసెస్. ఇట్ లుక్డ్ ఫర్ వాటర్ ఇన్ మెనీ ప్లేసెస్. అప్పుడు దానికి సగం వరకు నీళ్లు గల కుండ ఒకటి కనిపించింది. అప్పుడు అంటే దెన్ అని. దానికి అంటే ఇట్. సగం వరకు నీళ్లు గల, విత్ ఆఫ్ వాటర్, కుండ ఒకటి, ఏ పాట్. కనిపించింది అంటే సా. మనం ఈ వర్డ్స్ అన్నింటినీ సెంటెన్స్ స్ట్రక్చర్ లాగా ఫామ్ చేస్తే సబ్జెక్ట్ ముందుగా వస్తుంది, తర్వాత వర్బ్,
నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. మరి ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఏంటి? దానికి. దేనికి? ఇట్. కాకికి. అంటే క్రౌ. ఇట్. కనిపించింది అంటే సా అంటున్నాము. ఇట్ సా మరి దానికి ఏం కనిపించింది? ఎ పాట్. కుండ ఒకటి కనిపించింది. ఇట్ సా ఏ పాట్. మరి కుండలో ఏమున్నాయి? కుండది దేనిని కలిగి ఉంది? విత్ హాఫ్ ఆఫ్ ఏ వాటర్. దెన్ ఇట్ సా ఏ పాట్ విత్ హాఫ్ ఏ వాటర్. కానీ దానిలోని నీటిని కాకి తాగలేకపోయింది. కానీ అంటే బట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తున్నాము. దాని అంటే దానిలోని. దాని అంటే ఇన్. లోని అంటే ఇట్. దానిలోని. ఇన్ ఇట్. నీటిని అంటే ద వాటర్. కాకి ద క్రౌ తాగలేకపోయింది. కుడ్ నాట్ డ్రింక్. తాగగలిగింది అంటే కెన్ డ్రింక్. తాగగలిగింది. కుడ్ డ్రింక్. బట్ ఇన్ ఇట్ ద వాటర్ ద క్రౌ కుడ్ నాట్ డ్రింక్. కానీ ఇలా చెప్పకూడదు. దీన్ని సెంటెన్స్ ఫామ్ చేసి చెప్పాలి. కానీ అంటే బట్. ఇక్కడ సెంటెన్స్ లో సబ్జెక్ట్ కాకి. ద క్రౌ. ద క్రౌ కుడ్ నాట్ డ్రింక్. తాగలేకపోయింది. ఏం తాగలేకపోయింది? ద వాటర్. కాకి వాటర్ ని తాగలేకపోయింది. ద క్రౌ కుడ్ నాట్ డ్రింక్ ద వాటర్ ఇన్ ఇట్. ఇన్ ఇట్ అంటే కుండలోని నీటిని తాగలేకపోయింది. అప్పుడు కాకి ఒక ఉపాయం ఆలోచించింది. అప్పుడు అంటే దెన్ అని. కాకి అంటే ద క్రౌ. ఒక అంటే ఒక ఉపాయం. ఏ ట్రిక్. ఒక అంటే ఏ అని. ట్రిక్ అంటే ఉపాయం. ట్రిక్ బదులు మనం ఐడియా అని కూడా చెప్పవచ్చు. ఆలోచించింది అంటే టాట్. థింక్ V1 అయితే టాట్ V2 అవుతుంది. దీన్ని మనం సెంటెన్స్ ఫామ్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ కాకి. ద క్రౌ. వర్బ్ ఏంటి? ఆలోచించటం. ద క్రౌ టాట్. ఏం ఆలోచించింది? ఒక ఉపాయం ఆలోచించింది. దెన్ ద క్రౌ టాట్ ఏ ట్రిక్ ఆర్ ఐడియా. అప్పుడు కాకి ఒక ఉపాయం ఆలోచించింది. దెన్ ద క్రౌ టాట్ ఆఫ్ ఏ ట్రిక్. అకస్మాత్తుగా అది నేలపై కొన్ని రాళ్లను చూసింది. అకస్మాత్తుగా అంటే సడన్లీ. అది ఇట్. నేలపై అంటే ఆన్ ద గ్రౌండ్. కొన్ని రాళ్లను ఏ ఫ్యూ స్టోన్స్ చూసింది అంటే స. దీన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లాగా చేంజ్ చేసి సెంటెన్స్ ని ఫామ్ చేద్దాము. దీంట్లో సబ్జెక్ట్ ఇట్ అంటే కాకి. కాకి చూసింది. ఏం చూసింది? కొన్ని రాళ్లను చూసింది. ఎక్కడ చూసింది? ఆన్ ద గ్రౌండ్. సడన్లీ ఇట్ సా ఏ ఫ్యూ స్టోన్స్ ఆన్ ద గ్రౌండ్. అది కొన్ని రాళ్లను ఏరి కుండ నీటిలో వేసింది. ఇట్ సమ్ స్టోన్స్. ఏరడం అంటే పిక్డ్ అప్. కుండ నీటిలో అంటే కుండని ఇట్ అంటున్నాము. నీటిలో అంటే ఇంటూ. వేసింది అంటే పుట్. దీన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తే ఇట్ పిక్డ్ అప్ సమ్ స్టోన్స్ అండ్ పుట్ ఇట్ ఇంటూ. కుండలో రాళ్లను వేయటం వల్ల నీరు పైకి వచ్చాయి. కుండలో అంటే ఇన్ ద పాట్. రాళ్లను స్టోన్స్ వేయటం వల్ల బై పుట్టింగ్. నీరు అంటే ద వాటర్. పైకి వచ్చాయి. కమ్ అప్. దీన్ని మనం సెంటెన్స్ ఫామ్ చేస్తే బై పుట్టింగ్ స్టోన్స్ ఇన్ ద పాట్ ద వాటర్ కమ్ అప్. బై పుట్టింగ్ స్టోన్స్ ఇన్ ద పాట్ ద వాటర్ కమ్ అప్. చివరి సెంటెన్స్ చూద్దాము. కాకి నీళ్లు తాగి ఆకాశంలోకి ఆనందంగా పైకి ఎగిరిపోయింది. కాకి అంటే ఇట్ అని. నీళ్లు వాటర్. తాగడం అంటే డ్రింక్. కానీ ఇది సింపుల్ పాస్ట్ సెంటెన్స్ లో ఉంది కాబట్టి డ్రాంక్. ఆకాశంలోకి అంటే ఇన్ ద స్కై అని చెప్పాలి. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకు రెండు సెంటెన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నీళ్లు తాగడం ఒక సెంటెన్స్ అయితే కాకి పైకి ఎగిరిపోవడం అనేది రెండవ సెంటెన్స్. రెండు సెంటెన్స్ ని ఒక కంజంక్షన్ తో మనం యాడ్ చేస్తున్నాము కాబట్టి ఈ రెండు సెంటెన్స్ మధ్య అండ్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తున్నాము. ఆకాశంలోకి అంటే ఇన్ ద స్కై. ఆనందంగా హ్యాపీలీ. పైకి ఎగిరిపోయింది. ఫ్లో అప్. ఇట్ డ్రాంక్ వాటర్ అండ్ ఫ్లో అప్ హ్యాపీలీ ఇన్ ద స్కై. కాకి నీళ్లు తాగి ఆకాశంలోకి ఆనందంగా పైకి ఎగిరిపోయింది. ఇట్ డ్రాంక్ వాటర్ అండ్ ఫ్లో అప్ హ్యాపీలీ ఇన్ ద స్కై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో
and share my video. Thank you for watching my video. Thank you once again.